ముందుగా మనందరి ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ మీ అందరికీ కూడా దివ్య ప్రణామాలు. నా పేరు అరుణజ్యోతి, కరీంనగర్లో ఉంటాను. 2004లో ఈ దివ్య ప్రణాళికలోకి రావడం జరిగింది. నేను అంతపూర్వంగా గవర్నమెంట్ టీచర్గా పనిచేసి ఉన్నాను. తర్వాత నా యొక్క ప్రణాళికను తెలుసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా వేరే పని లేదు, చేసే పని ఒకటే. ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో నా జీవితానికంటూ ఒక పరమార్థం మనందరికీ, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క స్థితి కూడా అదే. మన జీవితానికంటూ ఒక చక్కటి లక్ష్యాన్ని చూపించారు, దాని మీదే కాన్సన్ట్రేషన్. కరీంనగర్లో వచ్చే ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం అంటే ఎంటైర్గా ఏంటి అనేది తెలుసుకుని మరి వారు చక్కటి యోగీశ్వరులుగా తీర్చిదిద్దబడే వారికి కూడా వదిలిపెట్టేది ఉండదు. 18 ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తారు. ముఖ్యంగా మనం జిల్లా ఇన్ఛార్జెస్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి మనం మార్గదర్శకంగా ఉండాలి. నోటితో చెప్పేది ఏమీ ఉండదు. 18 ఆదర్శ సూత్రాలు, సార్ ఇచ్చిన జ్ఞాన నవరత్నాలు, నవధర్మాలు, ఇవి మనం దృష్టిలో మనం ప్రయాణం చెయ్యాలి. సో మేము చేస్తున్న ప్రచారము గ్రామాల్లో, స్కూల్స్, కాలేజెస్, అలాగే నెలకొకసారి ట్రెక్కింగ్ అంటే మా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. పిఎస్ఎస్ఎం అనేది టీం వర్క్ సార్ మనకి నేర్పించారు. శరీరంలో ప్రతి భాగము అవసరమే అన్నట్లుగా పిఎస్ఎస్ఎంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క పాత్ర ఉంటుంది. అట్లానే కరీంనగర్లో చక్కటి ఐకమత్యానికి మారుపేరు. ఏ పనైనా చాలా అద్భుతంగా కలిసిమెలిసి పని చేస్తారు. మనం చేయవలసింది ఒకటే రిక్వెస్ట్, ఏంటి అంటే సార్ ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాలు, ముఖ్యంగా వెల్లుల్లి ఆహార విహారాల విషయాల్లో వెల్లుల్లి అనేది ఎక్కడ కూడా ఎవరు పాటించట్లేదు. అది చాలా చాలా అవసరము. ఎందుకంటే మనము చేసిన సాధన వెళ్ళిపోతుంది. చిల్లుపడ్డ కుండలో ఎన్నటికీ నీళ్లు నిండవు. కావున దయచేసి సార్ చెప్పిన ప్రతి వాక్యము తూచా తప్పకుండా పాటించగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు. జిల్లా సమాచారం మేడం. ఇక్కడ పిరమిడ్లు ఉన్నాయి, ఆశ్రమాలు ఏమున్నాయి? నువ్వు కూర్చోయ్యా. ఇక్కడ 6 పిరమిడ్లు ఉన్నాయి. ప్రతి పిరమిడ్లో కూడా పౌర్ణమి ఎవరికి వారే చేసుకుంటూ ఉంటారు. కరీంనగర్ జిల్లాకి దగ్గరలో 15 నిమిషాల డిస్టెన్స్లో చొప్పదండి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక అద్భుతమైన మాస్టర్, ఆయన ఒక రైతు, కేవలం ఓషో బుక్ చదివి ధ్యానంలోకి రావటం జరిగింది. తన పేరు తిరుపతి. చూడండి, మనం బీటెక్ చదివితేనే ఇంజనీర్ అవుతాం కదా. ఆ బాబు ధ్యానం బాగా చేసి పిరమిడ్స్ని ఎలా నిర్మించాలనేది తనంతట తాను తెలుసుకుని సుమారు 100 పిరమిడ్స్ వరకు సరౌండింగ్స్ అన్నీ కట్టి ఉన్నాడు. తన గ్రామం అంతా కూడా చొప్పదండి మొత్తం ధ్యాన గ్రామం చేయాలి, నువ్వు జగద్గురు అని సార్ అతనికి కితాబ్ ఇవ్వటం జరిగింది. మరి అక్కడ ఉన్న టీం అంతా కూడా యువతీ యువకులే. ప్రతి కుటుంబం కూడా ధ్యాన కుటుంబంగా ఉంది అక్కడ. సో ఆ పిల్లలంతా కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారు. సేవా దళ్కి ప్రెసిడెంట్గా కూడా ఆ బాబు ఉన్నాడు. చదువుతో నిమిత్తం లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అనేది గమనించండి. వాళ్ళంతా వచ్చి వెళ్ళారు కాబట్టి వాళ్ళంతా ఇక్కడ కనిపించట్లేదు. కరీంనగర్ టీం ఒక్కసారి చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్నవాళ్ళు, పైమా ప్రెసిడెంట్గా ప్రవీణ్ ఉన్నారు. ఇక్కడ చొప్పదండి మాస్టర్స్, వీళ్ళిద్దరు కూడా ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ కట్టారండి. చొప్పదండి అనే గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్ ఉంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే పల్లెల్లో పిరమిడ్స్ వస్తున్నాయి. ఏదో ఉందంట మహత్యము, ఒకళ్ళని చూసి ఒకళ్ళు కడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రాబ్లం ఏంటంటే మాంసం తినకూడదని ముందు చెప్తే ఎవరు రారు. ధ్యానాల్లో 41 days వాళ్ళకి దీక్ష పెడతాం. 41 daysలో వాళ్ళ కణాలు మారిపోతాయి. సో అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు. కావున తెలంగాణలో మనము ముందు నాన్ వెజ్ గురించి
చెప్పొద్దు. సో మేము టార్గెట్ పెట్టుకుంది ఏంటి అంటే నెలకి ఒక ట్రెక్కింగ్ కంపల్సరీ, ఒక దేవాలయం కంపల్సరీ వెళ్ళి మెడిటేషన్ చెప్పాలి అనేది. తర్వాత ఒక్కొక్క వార్డ్, అక్కడ కార్పొరేషన్ ఉంది కాబట్టి వార్డ్ వైజ్గా మేము టార్గెట్ పెట్టుకున్నాము. అలాగే ఒక గ్రామము అలాగే నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.